టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? టు డెలివర్ ద సాఫ్ట్వేర్. ఓకేనా? ఫైనల్ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఎవరైతే క్లయింట్ వచ్చి రిక్వైర్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి మన సాఫ్ట్వేర్ని వాళ్ళకి డెలివరీ చేసేస్తాం. దెన్ డెలివరీ చేసిన తర్వాత దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ వి గెట్ ద ఫీడ్బ్యాక్. ఓకేనా? ఎస్, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్. ఇవన్నీ డిప్లాయ్మెంట్లో వస్తాయి. అంటే ఆఫ్టర్ ప్రోడక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ని డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటాం. వీళ్ళు మెయింటైన్ చేస్తారు, దట్ మీన్స్ సర్వీసెస్ చేస్తారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తారు. సో దీన్ని మనము SDLC అంటాం. ఇదే ప్రొసీజర్లో రోల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. వీళ్ళ రోల్ని బేస్ చేసుకొని వాళ్ళ శాలరీ డిపెండ్ అవుతుంది. సో ఏంటి ఆ రోల్స్? వాళ్ళు ఆ రోల్ కావాలంటే ఏం నేర్చుకోవాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ చూద్దాం, రిక్వైర్మెంట్ అనాలిసిస్. వీళ్ళను సాఫ్ట్వేర్ అనలిస్ట్ అంటారు. సాఫ్ట్వేర్ అనలిస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఫస్ట్ పొజిషన్. నువ్వు జాయిన్ అవ్వగానే నీకు కంపెనీలో ఇచ్చే ఫస్ట్ రోల్ ఏంటంటే డెసిగ్నేషన్, దట్ ఈస్ ద సిస్టమ్ అనలిస్ట్. ఇతను ఏం చేయాలంటే క్లయింట్లతో మాట్లాడతాడు. లైక్ అమెరికాలో ఉండొచ్చు క్లయింట్, లేదంటే ఇండియాలో ఇంకొక చోట ఎక్కడో ఉండొచ్చు. క్లయింట్లతో డిస్కస్ చేస్తాడు. వాట్ రిక్వైర్మెంట్స్ ఉంటాడు, నీకు ఎలాంటి సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి, దాంట్లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, ఓకేనా, అసలు ఏ బిజినెస్ కోసం చేస్తున్నారు, ఇది డిస్కస్ చేస్తాడు వాళ్ళతో డిస్కస్ చేసి ప్లానింగ్కి పంపిస్తారు. వీళ్ళ పని జస్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతుంది అంతే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్, మనకు ఇప్పుడు బిజినెస్ని అచీవ్ చేయాలంటే మనకు మధ్యలో ఎవరు ఉంటారు? వీళ్ళు దాని ప్రమోటర్స్. ఓకేనా? దాని ప్రమోటర్స్. ఆ ప్రమోటర్స్ వర్క్ వీళ్ళు చేస్తారు. అంటే జస్ట్ క్లయింట్లతో డిస్కస్ చేస్తాడు. మీకు ఇలాంటి సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళు ఎవరున్నారు, ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎవరు యూజ్ చేయరు, మీకు ఎలాంటి ఫ్యూచర్స్ కావాలి, ఈ క్లయింట్తో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కంపెనీతో MOU చేసుకుంటారు. MOU చేసుకోవడం దాని వరకు ఈ సిస్టమ్ అనలిస్ట్ కావాలి. అందుకే మన సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే మనం ఇస్తారు. ఎందుకంటే సో ఫస్ట్లో మనము ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, క్లయింట్ ఇంప్రెస్ చేయాలి అనేసి. సో ఫస్ట్ ఫేజే మనకి ఇచ్చే పొజిషన్ సిస్టమ్ అనలిస్ట్. సో వీళ్ళకి మరీ ఎక్కువగా శాలరీ ఉంటుందంటే ఉండదు. మోస్ట్లీ వీళ్ళందరూ ఎవరంటే MBA స్టూడెంట్స్ ఉంటారు. అర్థమైందా? MBA స్టూడెంట్స్ని ఎక్కువగా మనం సిస్టమ్ అనలిస్ట్గా తీసుకుంటాం. వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు. దాన్ని కూడా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళు కూడా, బికాస్ దే ఆర్ వర్క్ ఆన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. సో అయితే దీన్ని మనము ప్లానింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ అనలిస్ట్